సో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయం చూసుకుంటే, చాలా చిన్న ఏజ్‌లో కూడా, చిన్న పిల్లలు కూడా సడెన్‌గా హార్ట్ అటాక్ కింద పడి చనిపోయారు. చూస్తే ఏంటని చూస్తే హార్ట్ అటాక్ అంటున్నారు. అంటే ఒకప్పుడు మీ కాలం చూసుకున్నా కూడా 100 సంవత్సరాలు చాలా ఎనర్జీతో బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చూస్తే చాలా చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్‌లు అనేవి వస్తున్నాయి. ఏంటారు అసలు ఎందువల్ల ఎటుపోతున్నాం సమాజం అసలు? ఇవన్నీ ఎప్పుడూ ఉన్నాయి. హ్మ్. కానీ ఫండమెంటల్‌గా మనం ఏం చేయాలంటే, ముందు అహింసలోకి రావాలి. అహింసలోకి వచ్చినప్పుడు, హింసను వదిలిపెట్టేసినప్పుడు, మన కర్మ తగ్గుతుంది. అర్థమైందా? ఓకే. ఇప్పుడు సఫరింగ్ ఎక్కడ వస్తుంది? సడన్‌గా రోడ్డు మీద వెళ్తున్నాను, యాక్సిడెంట్ అయింది. ఎక్కడి నుంచి వచ్చింది యాక్సిడెంట్? మీ యొక్క గత కర్మ నుంచి వస్తుంది అది. ఓకే. గత తాలూకా జన్మ కావచ్చు, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, అదంతా గతమే. నిన్న ఒక గంట క్రితం వరకు కూడా అదంతా గతమే. ఆ గతంలో చేసిన బ్యాడ్ కర్మ యొక్క రిఫ్లెక్షన్ ఇలా మీరు మళ్ళీ మీ దగ్గర తిరిగి వస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు వస్తుంది. చెడు వస్తుంది. లాటరీ తగిలింది ఒక ఆయనకి 50 లక్షలు. ఎక్కడ ఎలా తగిలింది లాటరీ? సో ఆయన యొక్క పుణ్యకర్మ ఉంది, గతంలో దాన ధర్మాలు చేస్తున్నాడు. ఓకే, ఆ పుణ్యం ఏమో భోగాలకు వస్తుంది. మనకేం చెప్పారంటే, పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. ఓకే, పూర్వ జన్మ కృతం పుణ్యం భోగ రూపేణ శోభతే. అది కాబట్టి ఎప్పుడైతే అహింసలోకి వస్తామో ఫస్ట్ మన ఈ ప్రజెంట్ కర్మ ఆగిపోతుంది. హింసలో ఉంటే ఏమవుతుంది? ఆ కర్మ కంటిన్యూ అవుతుంటుంది. ఆ కర్మ యొక్క రిఫ్లెక్షన్ మళ్ళీ అనుభవించాలి. అదే